హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జయమ్మ కంచకర్ల నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా అనుభవాలు మరియు నా జ్ఞాన అనుభవాలు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, జూమ్ సెక్షన్ ప్రజెంట్ చేస్తున్న సరిత గారికి వేల వేల కృతజ్ఞతలు, నమస్కారములు. అలానే పోస్టులు కోవెస్టులకు కూడా నా ఆత్మాది వందనలు. తర్వాత జూమ్లో ఉన్న నా ఆత్మ బంధువులందరికీ నా ఉదయపూర్వ కృతజ్ఞతలు, నమస్కారములు. అలానే ఈ ధ్యానం నేర్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు, వేల వేల నమస్కారములు, వారి పాదాభివందనలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను కొత్త మేడం, నాకు జూమ్ క్లాసు అయితే బయట క్లాస్ ఈ చుట్టుపక్కల విజయవాడ లోకల్ క్లాసులకి వెళ్తా అంతే. జూమ్ వాటికి మొన్న 11 రోజులు ఇప్పుడు. మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కొంచెం పత్రిక గారి గురించి జ్ఞాన సందేశాలు చెప్పింది మేడం. థ్యాంక్ యూ మేడం. నేను ధ్యానంలోకి మామయ్య గారు తీసుకొచ్చారండి. మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి, ఇక్కడికి తటపర్తి వీరరాఘయ్య గారి దగ్గర తీసుకొచ్చారు. ఫస్ట్ రోజే ఓపెన్ అయినా ఆయన బాగా తిట్టేశారు. అంటే బొట్టు పెట్టుకోడి దేవుడు ఎక్కడుంటారంటే ఫోటోల దగ్గర ఉంటారనే భావంతో అన్న వరకే ఆయన తిట్టేశారు. ఆ రోజే నాకు ఓపెన్ అయింది. ఆయన 3వ రోజు లేపి నాకు మైక్ ఇచ్చి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి, ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికే ధ్యానం అంటే నాకు తెలియదు అన్నాను. తర్వాత నువ్వు ఒంటికి ధ్యానం వదిలిపెట్టొద్దన్నారు. అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం మేడం. ధ్యానం వదిలిపెట్టొద్దన్నారు, కానీ అక్కడ హైదరాబాద్లో నాకెవరో అర్థం కాలేదు. కోడుపల్లి లక్ష్మి గారి దగ్గరకని వెళ్ళమని ఒక నంబర్ ఇచ్చారు. మా వారిని పంపించరామంటే ఆ ఏరియా మంచిది కాదు, మళ్ళీ నిన్ను తీసుకొచ్చే వాళ్ళు లేరు అన్నారు. ఇక అలా జరిగిపోయింది. మళ్ళీ 2012లో ఇక్కడికి వచ్చాం. అంటే 1 ఇయర్ అప్పటికి. ఇక్కడ విజయవాడకు వచ్చాము. విజయవాడకు వచ్చి కూడా ఇంకా విజయవాడ కూడా అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ గొల్లపూడికి వచ్చిన తర్వాత అక్కడ క్లాసులు జరుగుతున్నాయి. అప్పటికి 2012లో పత్రి గారిది కొంచెం గొడవ జరిగిందిగా, అందుకని అందరూ మానేశారంట విజయవాడ. అంటే జరుగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల. అప్పుడు నాకు కొత్త కదా, తెలియలేదు. గొల్లపూడి వచ్చేవరకే నేను ఆ 2012లోను మేడము వైజాగ్లో 11లో జరిగింది. 11లో మా మామయ్య గారు అందరికి ఛార్జీలు పెట్టి మా చెల్లిని నన్ను పంపించారు. అక్కడ నాకు అనారోగ్యం, 25 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. బాలకృష్ణ గారి దానిలో 3 గంటలు పాల్గొన్నాను. ఒక శివుడు వచ్చి టకా టకా పొడి చేశాడు. తర్వాత 3-4 నెలల తర్వాత అది క్లియర్గా పోయింది. ఇంకా పోయిన తర్వాత విజయవాడ వచ్చిన నాకు ఏమి క్లాసులు తెలియలేదు. ఆ రోజు అది ఎల్లిపాయ తినకూడదని మెసేజ్ వచ్చిందండి మేడం. ఆ రోజు ప్రమాణం చేశారు. ఇక ఆ రోజు నుంచి నేను ధ్యానంకి వెళ్ళకపోయిన క్లాసులకి ఎల్లిపాయ మట్టికి వదిలేసా. ఇంట్లో కూడా వెయ్యను అసలు ఎవరికి. అలా వదిలేసిన తర్వాత మళ్ళా ఒకరోజు మా వారికి యాక్సిడెంట్ అయిందండి. ఆ రోజు మా చెల్లి క్లాసులు జరుపుతూనే ఉంది. నన్ను రమ్మంటే దూరం అయింది పిల్లల స్కూల్ అని నేను వెళ్ళలేకపోయా. 2 సార్లు మానసరోవలో పత్రి గారు వస్తే వెళ్ళాను. తర్వాత యాక్సిడెంట్ అయ్యింది. ఆ టైంలో ఇంకా మా చెల్లి నేను కూడా నాకు ఏమీ తెలియదు. సార్ అన్ని పత్రి గారు నువ్వే కోమాలోకి వెళ్ళిపోయారు, ఇంక లేరని అన్నారు. అయినా ఆయనకి చెప్పేశాను. ఆయన వెళ్ళిపోవానైనా తిప్పి ఆయన బతికిచ్చి ఈరోజు సేవ చేయటానికి ఒక 5 సంవత్సరాల నుంచి నన్ను సేవ చేయటానికి ఆయన ఎక్కడికి వద్దనకుండా పంపించేస్తున్నారు మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఇంటర్నల్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఏమి మెసేజ్లు పంపించాలో పత్రిక గారు పంపిస్తున్నారు. అవి మాస్టర్స్కి చెప్పుకుంటున్నాను. అవి భూమి మీద జరుగుతున్నాయి ఇప్పటి వరకు. ఇంకా జరగాల్సినవి ఉన్నాయి కొన్ని. నా స్థితిని కూడా చాలా చెప్పారు, నువ్వు వెళ్ళిపోయావు, ఇక ఇది కాదు నీదేనన్నా.
ఆ స్థితులు చూపెట్టారని అనుకుంటున్నాను నేను. ఏకత్వంలోకి వెళ్ళావు, పరమజ్యోతిలో కలిసిపోయావు, ఇవన్నీ చెప్పారు. అమరత్వం పొందా, అవి నాకు మాస్టర్స్ చెప్పిందే కాదు, నాకు కూడా లోపల నుంచి వాయిస్ వచ్చి చెప్పినాయి. కానీ నేను మట్టికి స్థితిని చూపెట్టారు. ఇది అందరికీ పంచాలి. ఇది మట్టికి నాకు గోలు, అందరికీ పంచాలి. అమెరికా క్లాసులు నేను చెప్తానని కూడా లేదు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పారు నాకు. చెప్పిన తర్వాత అవి కూడా అక్కడ కూడా అనుభూతినే పంచమన్నారు. కొంచెం కూడా క్లాస్ నన్ను చెప్పాను. మీ అనుభూతులని 11 రోజులు అయి చెప్పడానికే సరిపోయింది అక్కడ. మెడిటేషన్ 1 అవరు నా అనుభూతులు చెప్పించారు. అంటే ఇంకా అక్కడ పంచాల్సింది ఉన్నది అని నేను అనుకున్నాను. ఇక అలా జరిగింది మేడము. కానీ ఇప్పుడు ఒక పిరమిడ్ 36 సైజు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన 4 సంవత్సరాలు అయింది వచ్చి అది స్టార్ట్ చేశారు. పైకప్పుకి వచ్చింది మేడం. అది కూడా ఆగస్టు 16కి కృష్ణాష్టమి రాధాకృష్ణుడు. ఆ ఊరికి నేను వెళ్ళటానికి ఒక పల్లెటూరు వెళ్ళటానికి ఆయన కల్కి భవన్ భక్తుడు. ఆయనకయ్యి నీ పని ఇక్కడ అయిపోయింది, ఇది పూర్తయిపోయింది, ఈ ధ్యానం అనేది నువ్వు ప్రసారం చెయ్యాలి అని ఆయనకి ఈ ధ్యానం నాకు తెలియదంటే ఒక అమ్మాయిని పంపిస్తున్నానని చెప్పారంట. చివరికి ఆయన ప్రసారాల్లో ఎక్కడ ధ్యానం జరిగితే అక్కడికి వెళ్ళి మా ఊళ్ళో పెట్టాలి, ఎలా చెప్పాలి, ఇది మీరు వస్తారా అది అని వాళ్ళు అడుగుతున్నారు. తిరుగుతుంటే వాళ్ళు దూరం పల్లెటూరు అనే వరకు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఈ టైంలో నేను వెళ్ళాను. వెళ్ళిన 20 రోజులే నాకు పూర్తిగా ఓపెన్ అయ్యి అన్ని బాగా చక్రాలు అన్నీ ఓపెన్ అవ్వటం, అక్కడ కృష్ణుడు కూడా దర్శనం ఇవ్వటం. ఇంకా నేను ఆ బ్రాహ్మణులు నేను గుళ్ళోకి శివుడు ఆంజనేయ స్వామి నాలో దూరిపోవటము, నేను అదే రూపాలు కనిపించటము, ఇలా జరుగుతుంటే గుడి దగ్గరికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటుంటే ఏదో నువ్వు డీప్లోకి వెళ్ళిపోతున్నావు, మా ఇక్కడ 40 మంది ఉన్నారు లలితా చదివే వాళ్ళు చెప్తారా అని అడిగారు. చెప్తాను కూర్చోబెడతాను, వేరే మాస్టర్స్ కూడా వస్తారు, నేను ఒక వారం రోజులు కూర్చోబెట్టి చెప్తాను. ఈ వారం రోజులు వాళ్ళకి ధ్యానం అంటే ఏమి తెలియనోళ్ళు 3వ రోజు నుంచి ఒక్కొక్కళ్ళు అనారోగ్యాలు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. నేను కూడా అప్పటికి ఒక 41 డేస్ క్లాస్కి గొల్లపూడిలో వెళ్ళాను మేడం. కానీ అంతలో కరోనా వచ్చింది. ఇంట్లో ఒక గార్లపాటి కలిసే ఉంటుంది విజయవాడలో. అక్కడికి వెళ్ళా, అక్కడ వెళ్ళిన తర్వాత ఇది కరోనా వచ్చింది. రూమ్‌లో కూర్చున్నది. మా పిల్లల దగ్గర ఫోన్ ఉంటే ఎందుకో ఆర్థిక ఇబ్బందులతో బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఈయన కాలు ఎఫెక్ట్ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు బాగా. అప్పులు 3 కోట్లు అంటే అక్కడే ఒక బిజినెస్‌లో పెట్టారు. కాలు పోయే వరకు ఇంకా ఎలా అది కాలేదు. మలేషియాలో బిజినెస్ అది. ఇంకా బాగా ఇబ్బందిలో ఉంటే నేను అప్పుడు దాకా ఈయన చెప్తే వినకుండా అక్కడ వెళ్ళారు మన భాష రాని. ఇంకా ఎందుకో మా పిల్లల ఫోన్‌లో చూస్తే ధ్యానం వలన ఆర్థిక సమస్యలు తీరుతాయి అని అది వచ్చింది 41 డేస్ చేయమని. అది తీసుకొని డౌన్‌లోడ్ చేసుకొని పిల్లల్ని పడుకోనిచ్చి నేను ధ్యానం మొదలుపెట్టా. రోజుకు 9 గంటలు ధ్యానం చేయటం మొదలుపెట్టా మేడం. అయితే జులై 1న మొదలుపెట్టి జులై 30వ తారీఖు అనుకున్నాను ఏంటి ఇంకా ఏమీ దారి రాలేదు అని అనుకునే లోపల 31వ తారీఖు వద్దు ప్లాట్లని పోయినోళ్ళు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి కూడా మాకు వద్దని వదిలేసిపోయారు. 31వ తారీఖు వచ్చి మాకు ప్లాట్లు కావాలి తీసుకుంటామని చెప్పేసి వెంటనే ఆగస్టు 1, 2, 3వ తారీఖులో పూర్తిగా కంప్లీట్ అయిపోవటం, బాకీ తీరిపోవటం. ఇంకా ఆ రోజు మా వారు నాకు ఫోన్ ఇచ్చేశారు. వాళ్ళ ముగ్గురికి కూడా ఆ ప్లాట్లు కొన్నోళ్ళు ముగ్గురికి, మా బాబుకి, పాపకి, మా వారికి ముగ్గురికి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేశారు. మీ అమ్మని ఇంకెప్పుడు కదిలియొద్దు, మీ అమ్మ ధ్యానం చేసుకొని ఏదన్నా చేసుకోనని ఇంకా అప్పటి నుంచి నన్ను ఇప్పటి వరకు కదిలేలా. ఇక ఒక పల్లెటూరు వచ్చిన తర్వాత నేను మా వారికి చెప్పకుండా క్లాసులు పెడుతున్నానని కూడా చెప్పలేదు. నాకు తెలియదు. కృష్ణుడు ఓపెన్ అయ్యి అక్కడ కనిపించాడు. గోశాల ఒకటి ఉంది, పత్రిగా కొలిక్కి కట్టారు ఆ ఊర్లో, ఆ పల్లెటూరులో. ఒక రూ. 1 పెట్టి అక్కడ ధ్యానానికి కూర్చుంటే కృష్ణుడు ఓపెన్ అయ్యి అక్కడ దర్శనం ఇచ్చారు. ఇక్కడ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు చదువుతున్నారుగా ఈ ఊరోళ్ళు, నేను కూడా ఇక్కడ ధ్యానం పెడితే బాగుంటుందని పెట్టాను. ఆయన 3వ రోజు ధ్యానం పెట్టిన 3వ రోజు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏంటమ్మా ఇదంటే, ధ్యానం అండి అనారోగ్యాలు క్లియర్ అవుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటది, లేడీస్‌కి సరైన టైము 1 గంట అయితే బాగుంటదని 1 గంటకు పెట్టాము సార్ అంటే, పెట్టండమ్మా అందరు రండి అని ఆ ఊరోళ్ళకి కూడా చెప్పారు. ఒక 40 మంది దాకా వచ్చారు మేడం.
ఇంకా మూడో రోజు వారం రోజుల నుంచే వారం రోజులు నేను చెప్తా, తర్వాత మాస్టర్స్ నాకు తెలియదు కదా అని అడ్రస్లు తీసుకొని మాస్టర్లను పిలిపిద్దామని చెప్పామండి. ఈ మూడో రోజు నుంచి ఒక్కొక్కళ్ళు అనారోగ్యాలు క్లియర్ చేసుకు ఇలా వచ్చి బ్లౌజులు వేసుకోవడం, మాకు ఇది క్లియర్ చేశారు, అది క్లియర్ చేశారు. వాళ్ళకి అసలు ధ్యానం గురించే తెలియదు. నేను ఏమీ చెప్పలే, ఇలా కూర్చోవాలి, ఇలా శ్వాసను పిలవాలి అని మాస్టర్స్ చదవటం అది చెప్పాను. ఇలా మన చుట్టూ మాస్టర్స్ కూర్చోడు ఉంటారు, మీకు ఏం నొప్పులు వస్తే దాని మీద ధ్యాస పెట్టండి, అది క్లియర్ అవుద్ది అనేది ఇవన్నీ చెప్పాను. ఇక అలా నొప్పులు వచ్చిన దగ్గర ధ్యాస పెట్టడము, వాళ్ళు క్లియర్ చేసుకోవటము. 5వ రోజు ఒక అమ్మాయి 2 కిడ్నీలు క్లియర్ అయినాయి. ఆ గోశాలలో పని చేసుకునే అమ్మాయి అది మేము వెళ్ళి ధ్యానం చేసి వెళ్ళిపోయిన తర్వాత తను ఊడ్చుకుంటుందంట. ఆవులో నుంచి ఒక ఎలుగు రావటం, తన లోపలికి బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వెళ్ళటం, ఆ 2 కిడ్నీలు క్లియర్. ఆ అమ్మాయికి అసలే సైడ్ బోన్స్ కూడా పనిచేయమని చెప్పారంట. అలాంటిది సైడ్ ఎముకలు అన్నీ పనిచేసినాయి అంటండి. అమ్మాయికి ఇద్దరు వచ్చారంట. పీకినప్పుడు చిటుక్కుమన్నప్పుడు కొంచెం నొప్పి అమ్మా అందంట తనకి ఆ ధ్యానంలోనే. తర్వాత అది సైడ్ కాలంలో బ్లౌజులు వేసుకొని దులిపి దాన్ని మళ్ళీ పెట్టేటప్పుడు మళ్ళా సురుక్కుమందంట, అరిసిందంట. తర్వాత నేను తెల్లారి వెళ్ళే వరకే కిలోమీటర్‌న్నర దూరంలో ఉంటది అది కూడా. నేను తెల్లారి వెళ్ళే వరకే ఇట్టా మేడం అని చెప్పింది. అయితే కొంచెం నీరసంగా ఉందంటే, తర్వాత మాస్టర్స్‌ని అడిగితే పెద్ద ప్రాసెస్ జరిగింది గదా! తనకి 3 రోజులు, 4 రోజులు కొంచెం నీరసంగా ఉంది. 3 రోజులు నీరసంగా ఉందంటే, తర్వాత ఆమె కూర్చోటానికి 2 కాళ్ళు రావు. దగ్గరికి 2 ఇటు సాపుకొడుకుంటూ 2 కాళ్ళు ముడతలేసుకొని కూర్చుంది. ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడుండి కాశ్మీర్ చూసిద్ది, హిమాలయాలు చూసిద్ది. అన్నీ అది తను చనిపోయే రోజు కూడా వస్తే పత్రి గారిని అడిగి 4 రోజులు తను ధ్యానంలో కూర్చోడు. పత్రి గారిని అడిగి బాబు పెళ్లి చేసిన తర్వాత వస్తానని చెప్పి, ఇంకా మళ్ళా మరణం కూడా తప్పించుకుంది. మళ్ళా లేదు నీ మరణం అని చెప్పారు. అది కూడా అమ్మాయికి అంటే కూలి చేసుకునే అమ్మాయి, పొలాలు వెళ్ళే అమ్మాయి. అమ్మాయికి చదువు రాదు. కాదే గతంలో చదువు ఉందంట. గత జన్మలో ఆమెకి చాలా చదువు, బాగా ఎడ్యుకేటర్ అంట. కానీ అప్పుడు కూడా బాగా ఉండోళ్ళ కుటుంబంలో, ఇప్పుడు లేనోళ్ళ కుటుంబంలో. అది అనుభవం పొందటానికి వచ్చింది తను. ఆ చదువు కూడా ఆ భాషలో తను చదువుకున్నదంట. తర్వాత నాకొచ్చి చెప్పింది. ఇప్పుడు చాలా హ్యాపీగా తిరుగుతుంది, పనులు చేసుకుంటుంది, ముఠా మేస్త్రిగా తయారయింది. భర్త లేడు, పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసింది ఇద్దరిది. మళ్ళీ ఇంకో బాబు ఉన్నాడు పెళ్ళికి. అలా చాలా మంది ఉన్నారు. కొన్ని నేను ఈ మండలాల్లో పెట్టాను. కిడ్నీస్ క్లియర్ చేసుకున్నోళ్ళు ఉన్నారు. మనమేమి లేదండి, వాళ్ళు ఎదిగారు, మనం వెళ్ళామంతే. ఇక్కడ నాది అనేది ఏమీ లేదు. ఆ యూనివర్సల్ మాస్టర్సే. ఇక్కడ నాదేమీ లేదు. చాలా మంది ఇంతమంది ఎదగటానికి కారణం వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని చూసి ఎదటోళ్ళు మా ఊరు చెప్పు అని వచ్చారు. కానీ ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. పేరే నా పేరంతే. మరి 1 అవర్ తీసుకోవాలేమో ఇకైతే. నేను అది 24 గంటల్లో నేను కూడా వాళ్ళు అంతా 38 మాస్టర్స్, థర్డ్ ఐ వైపునైన మాస్టర్స్, విజయనగరం మాస్టర్స్ అని చెప్పారు. నాకు లోపల నుంచి వచ్చినదే నేను చెప్పగలుగుతా మేడము. ఎక్కువ పుస్తకాలేమీ నేనేం చదవను. కాకపోతే క్లాసులు వింటా ఉంటాను. అవి కొన్ని పదాలు మనకి సరిపోతాయి ఏదని ఆచరించి ఆ పదాలు 10 మందికి చెప్పి దాని మీద వాళ్ళని రీసెర్చ్‌గా చూస్తాను మేడం అంతే. వాళ్ళు కూడా దానిలో విడిపోయారా ఆ బాధల్లో ఉన్నోళ్ళు అనేది. దాన్ని ఆచరించటం వల్ల వాళ్ళు ఏం పొందారో అది 10 మందికి తెలియపరచమని చెప్తా మేడం అంతే తప్ప. కాకపోతే ఇక చెప్పాలనుకుంటే ఏదైనా ఒక కాన్సెప్ట్‌గా ఒక పుస్తకం తీసుకొని దాన్ని 2, 3 సార్లు నేను చదివి తర్వాత కొంచెం పుస్తకంలో చూసుకుంటా పాయింట్స్ వారీగా చెప్పగలుగుతా. ఏ పుస్తకం చదవంగానే అర్థమైపోద్ది మేడం. అంతకుముందు నాకు భగవద్గీత నేను 25 సంవత్సరాల క్రితము చదువుతుంటే ఒక భయం అనిపిచ్చేది. అది అర్థమయ్యేది కూడా కాదు. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా భగవద్గీత శ్లోకం చదువుతుంటారని భగవద్గీతలోదేనని. ఇప్పుడు నేను ధ్యానం పెట్టిన దగ్గర మేడము ఫస్ట్ 108 రోజులు 41 డేస్, తర్వాత 108 రోజులు, తర్వాత ఇంకా 41 డేస్ చాలా జరిగినియి. ఇంకా అక్కడ 15 మంది ఇప్పుడు భగవద్గీతలో గోల్డ్ మెడల్ చేసుకున్నారు. ఆళ్ళు పొందారండి. అలా గత జన్మలో చేసుకున్నారు ఆళ్ళు. ఈ జన్మలో సబ్జెక్ట్ మేడం. థాంక్ యూ మేడం.
మనల్ని మనము ప్రేమించుకుంటూ ఇతరుల్ని ప్రేమించుకుంటూ ఈర్ష్య అసూయ దేశాలను మనలో చోటు ఇవ్వకుండా మన అణువణువుని ప్రేమతో చూస్తూ శరీరంలో మన అవసరానికి హాయి చెప్తూ మన అవయవానికి హాయి చెబుతూ మనకు మనము ఐ లవ్ యూ చెప్పుకుంటూ మనల్ని మనము ప్రేమించుకుంటూ మనల్ని మనము మంచిగా ఒప్పుకుంటూ మనలో ఉన్న అపరాధ భావాలను తొలగించుకుంటూ మన శరీరానికి మనము థ్యాంక్స్ చెప్పుకుంటూ నేనంటే నాకిష్టం అంటూ నన్ను నేను ఒప్పుకుంటున్నాను అంటూ పదే పదే చెప్పుకుంటూ మన ఆనందమయ జీవితాన్ని గడపాలి. ఇంత మనకు ఇంకా ఎవరి మీదైనా కోపం పోకపోతే కాగితం మీద వాళ్ళ పేర్లు రాసి క్షమాపణ కోరుకుంటూ మరలా మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు మన దగ్గరకొస్తారు. ఏదైనా మన క్షమార్పణ మనకి ఇంకా ఎవరి మీదన్నా కోపం ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకోడు కొంతకాలం వరకి వాళ్ళని క్షమించమని కోరుకుంటా ఉంటే చివరికి వాళ్ళే వస్తారు అనేది భావం మేడం. ముందు మనం ప్రేమించుకోగలిగితే ఎదుటోళ్ళని ప్రేమించటం వచ్చింది. మనం ఒక దైవంగా మనం ప్రేమించుకోగలిగితే ఎదుటోళ్ళని కూడా చూసి ప్రేమగానే వాళ్ళని కూడా దైవంగా భావించగలుగుతామనేది ముందు మన ఇంట్లో వాళ్ళని ప్రేమించటం రావాలి. మనని ప్రేమించుకోవటం రావాలనేది నేను తెలుసుకున్నాను మేడం. ఇప్పుడు మన ప్రేమించినప్పుడే ఎదుటోళ్ళని ప్రేమిస్తాం. మన పిల్లల్ని మనం ప్రేమించిన ఎదుటోళ్ళ పిల్లల్ని కూడా ప్రేమించటం వచ్చింది. ఇవాళ మన పిల్లలు గొప్ప, ఎదుటోళ్ళ పిల్లలు వేరు. వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, వాళ్ళ అట్ట అని, ఇలా అని మనం అనుకుంటాం చూడండి. అది చాలా తప్పనేది నాకు అర్థమయ్యింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మన పిల్లలతో పాటు వాళ్ళు కూడా స్వేచ్ఛగా బతకటానికి వచ్చారు. వాళ్ళు ఆనందంగా బతకటానికి వచ్చారు. వాళ్ళకు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళకు కూడా పంచితే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకుంటారనేది నేను తెలుసుకున్నాను. అయి కొంచెం చిన్న చిన్నవి చెప్తా మేడం. అంతేగాని పెద్ద పెద్దయి ఏమి ఎక్కువేమి రావు. నేనేవి జీవితంలో అనుభవించానో అదే చెప్తాను మేడం. ఇప్పుడు వేళ ముద్రది చెప్పమంటారా మేడం? అవి కూడా మేడం. జ్ఞానం అనేది అనంతము. ఆ అనంతమైన జ్ఞానములో కొంత తీసుకుంటూ మన జన్మలన్నీ కూడా ఈ జ్ఞానంతోనే పరిపూర్ణం చేసుకోవాలి. ఆత్మకు ఆహారం జ్ఞానము, శరీరానికి ఆహారం మనం తీసుకునే ఫుడ్డు. ఆత్మకు జ్ఞానము ఆహారం. ఆత్మ జ్ఞానమే ఆత్మ పరిపుష్టి. ఆత్మ జ్ఞానానికి కావలసిన ఎన్ని విషయాలైతే తెలుసుకుంటామో అంత మనము ఎంతో ఎత్తుకు ఎదుగుతాము. ఆ ఎదుగుదల మానవుడు మాధవుడుగా ఎదగటానికి, మారటానికి కోసమే. పంచభూతాల సమూహారమే విశ్వము, గ్రహాలు, గోళము, ప్రకృతి. ప్రకృతి అంటే 84 లక్షల జీవరాశుల యొక్క దేహాలు. మనం చూస్తున్న ప్రతి ఒక్కటి పంచభూతాల నిర్మితముగానే. ఈ ప్రపంచం అంటే పంచభూతాల సమ్మేళనం. ఈ శరీరం మన తల్లి కాదు, మన బంధుమిత్రులు కాదు, మన స్నేహితులు కాదు. ఈ శరీరం వాళ్ళ వల్ల ఎవరి వల్ల తయారవలా. ఇది ఓన్లీ పంచభూతాల ద్వారానే తయారయ్యింది. ఈ శరీరం కేవలం పంచభూతాలతో తయారయ్యింది. శక్తి ఎంతో శక్తి కంటికి కనిపించదు. విద్యుత్ శక్తి లాంటిది. పసిపిల్లల యొక్క దేహంలో ఉండే విద్యుత్తు ఒక శక్తి ఒక రైలు ఇంజిన్ నడపవచ్చు. అంటే అంత విద్యుత్ శక్తి మానవుడి దేహంలో ఏర్పడుతుందని, ఏర్పడటానికి కారణము ఈ పంచభూతాలే. ఈ పంచభూతాలతో తయారవటం వల్లనే ఈ మానవ దేహం శక్తివంతంగా ఉంటుంది. ఆది శంకరాచార్యులు కూడా అన్నారు, దేవో దేవాలయ ప్రోత్తః, జీవో దేవో సనాతన. దేహం దేవాలయం. ఈ దేహం ఎక్కడ తయారవుతుంది? తల్లి గర్భములో 9 నెలల 9 రోజుల్లో తయారవుతుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే బ్రహ్మరంధ్రం నుంచి బయలుదేరుతుంది. ఈ బ్రహ్మరంధ్రం తల్లి శక్తి అమ్మ స్థానం. ఇక్కడ నుంచి 2,72,000 నాడులు అక్కడ నుంచి మన దేహం మొత్తం వస్తూ కాళ్ళు వేళ్ల చివరకు, చేతుల వేళ్ల చివరకు బయలుదేరతాయి ఈ శక్తి.
ఆ 2,72,000 నాడులండి. ఈ ఏళ్ల చివర, కాళ్ళ ఏళ్ల చివర. అంటే అధికమైన శక్తి వేళ్ల చివర, కాళ్ళ ఏళ్ల చివరే ఉంటది. కారణం. ఈ శక్తి ఇంతగా మారటానికి కారణం మనలో ఉన్న అత్యధికమైన విద్యుత్ శక్తి. కానీ విద్యుత్ శక్తే. ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వం నుంచి వస్తుంది. ఆ ఈశ్వం నుంచి వచ్చే శక్తి లోపల ప్రవేశించి ప్రతి అణువుకు వెళ్ళటం వలన ప్రతి చేతులు, కాళ్ళు అన్నీ మనం పనులు చేసుకోవటానికి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి. ఒక మెయిన్ నాడులు, జీవనాడులు 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు ఇక్కడ బ్రహ్మనందం నుంచి బయలుదేరి కుడి ముక్కు అంటే పింగళ నాడి, ఎడమ ముక్కు ఈడానాడి నుంచి బయలుదేరి ఈ 2 చేతుల వేళ్ల చివరకు వస్తాయి. ఇటు 36,000 నాడులు, ఇటు 36,000 నాడులు. ఈ మధ్య ఉన్న నాడి సుష్మ నాడి. ఈ 2 నాడుల మధ్య ఉన్నది పింగళ ఎడా నాడి మధ్య ఉన్నది సూర్యనాడి, చంద్రనాడి మధ్య ఉన్నది సుష్మ నాడి. ఈ 36,000 నాడులు కుడి చేతి వేళ్ల చివరకు, ఎడం చేతి వేళ్ల చివరకు ప్రవహిస్తాయి. కానీ ఇంత శక్తిగా పని చేస్తున్నాం కారణం అంటే ఒక లైట్ ఎలగాలంటే మనము 2 వైర్లు కలిపితే వెలుగుతుంది. ఈ 72,000 నాడులు ఉన్నాయి అంటే కారణం ఎంత శక్తి ఉత్పత్తి అవుతుందో ఒకసారి మనం కూడా గుర్తించాలి మన లోపల. కానీ మనం ఏదో శక్తిహీనులు అనుకుంటున్నాం. కానీ మనతో మనం ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి లోపలికి ప్రవేశించినప్పుడు ఎంత శక్తిని ఉత్పత్తి చేసుకోగలుగుతామని దీన్ని బట్టి తెలుస్తుంది. 72,000 నాడులు అంటే ఎంత శక్తి వచ్చింది. ఈ చేతుల చివరి ఏళ్ల వరకు ఉంటది. కానీ ఈ పింగళి నాడిని, ఈ కుడి చేతిని రజో గుణం అంటాము, ఎడమ చేతిని తమో గుణం అంటాం. కారణం అంటే ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. దీనిలో సూర్యనాడిలో ఎక్కువ శక్తి ఉంటది, చంద్రనాడిలో తక్కువ శక్తి ఉంటది. కానీ అమ్మే అర్ధనారీశ్వరులే, కానీ తక్కువేం కాదు. కానీ కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి అది చల్లని తల్లి కాబట్టి అది. కాకపోతే ఇది రజో గుణం, ఇది తమో గుణం. ఈ తమో గుణం మానవుడికి 2 చేతులే ఉంటాయి. దేవతలకి 4 చేతులు ఉంటాయి. దీనికి కారణం ఇదొకటి. మళ్ళా పిల్లలు పుట్టంగలోనే చేతులతో బట్టలు పట్టుకుంటారు. పిల్లల దగ్గర నుంచే ఈ శక్తి మనకి ఉత్పత్తి అవుతుందని గుర్తించాలి. పిల్లలు పుట్టంగలోనే ఇదివరకు కన్నా ఇప్పుడు బట్టలు పట్టుకోను, ఉయ్యాలకున్న చేళ్ళ పట్టుకొని చేస్తున్నారు. అంటే అప్పటి నుంచే ఒక అత్యధిక విద్యుత్ శక్తి మనలో తయారవుతుందని గుర్తించాలి. అది పిల్లలు. తర్వాత ఈ 2 చేతులే మానవుడికి 2 చేతులే ఉండటానికి కారణం, దేవతలకి 4 చేతులు ఉండటం కారణం. ఎందుకంటే మనలో రజోగుణము, తమో గుణం. ఈ రజోగుణం, తమో గుణమే ఉన్నాయి. మనం సాత్విక గుణంలోకి వెళ్ళలేదు. అందుకనే మనకి అమ్మవార్లు దేవతలు తమో గుణం, తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణంలోకి పోవటం వాళ్ళు. అందుకనే శుద్ధ సాత్విక గుణంలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి 4 చేతులు ఉన్నాయి, మనకేమో 2 చేతులు. మనము దోషరహితంగా, దోషాలు ఎక్కువ ఉంటాయి మనలో. మన లోపల ఈర్ష్యా దేశాలు, దోషాలు ఎక్కువ ఉంటాయి. దేవతల్లో దోషరహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి 4 చేతులు ఉన్నాయి. మనకి మానవుడికి 2 చేతులు ఉన్నాయి. ఇది కారణం. దేవతలకు 4 ఉండటానికి వాళ్ళు నిర్గుణ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిర్గుణ స్థితిలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి 4 చేతులు, మనకి 2 చేతులు ఉన్నాయి. ఇది తేడా. మనం దోషాలుగా ఉన్నాం కాబట్టి మనలో ఈర్ష్యా దేశాలతో, కుళ్ళు కుతంత్రాలతో ఉండటం వలన మనకి
మనం దాటలేదు కాబట్టి మానవుడికి 2 చేతులే ఉన్నాయి. ఈ ఈ 2 చేతులు మళ్ళీ ఈ వేళ్ళ చివరున్నాయి. శక్తి ఎక్కువగా ఉంటది. ఈ చేతులతో మనము పూజ చేసేటప్పుడు ఏళ్ళ చివరతో పూజ చేస్తాం మేడం. పూజ అంటే కుంకుమ పూజ. ఏదో దేవుళ్ళని తలుచుకుంటా వాళ్ళని వాళ్ళ గొప్పలు పొగుడుకుంటా మనము పూజ చేస్తాం. ఆ పూజ చేసినప్పుడు ఈ శక్తి ఉన్నది, శక్తిని పొందుతున్నాం అనుకుంటున్నాం కానీ, ఇక్కడ వాళ్ళ గురించి పొగుడుకుంటా వాళ్ళది వాళ్ళ నామాలు చదువుకుంటాను. వాళ్ళది ఆహ్, వాళ్ళ జీవిత చరిత్ర చెప్పుకుంటాను. చేస్తాము ఈ ఏళ్ల చివరతో. అప్పుడేమంటే మనకి శక్తిని కోల్పోతున్నాం గానీ, శక్తిని తీసుకోము. ఎందుకు కారణం అంటే, మనం అక్కడ దాని గురించి వాళ్ళ గురించే చదువుతున్నాం కానీ, మన గురించి మనం చదువుకోవట్ల. మనం అప్పుడు శక్తిని ఎక్కడ తీసుకుంటున్నాం? శక్తిని కోల్పోతున్నాం. దేవుళ్ళు పూజ చేస్తే శక్తిని పొందుతున్నాం అనుకుంటున్నాం గానీ, శక్తిని కోల్పోతున్నాం. కోల్పోతున్నాం శక్తిని. అదే. అలా కానీ భజనలు చేసినప్పుడు అదే ఉపవాసాలు, అన్నదానాలు ఇవన్నీ చేస్తారు కదండీ! ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు. దేవునికి సంబంధించినయి. ఇవన్నీ చేస్తే మనకొక శక్తిని వస్తుందనుకుంటాం. కానీ వీటి ద్వారా కూడా మనం శక్తిని కోల్పోతున్నామని కూడా తెలుసుకోవాలి. ఈ శక్తిని కూడా ఓన్లీ మనం దశముద్రేసుకొని కూర్చోవటం వల్లనే శక్తిని పొందుతామని ఈ గౌతమ బుద్ధుడు మనకి ముందుగా చూపెట్టాడు ఇది. మీరు చేతుల్లో వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కూర్చోవటం వల్ల మీరు శక్తిని పొందుతారు. శక్తిని కోల్పోరు. పూజల ద్వారా కొంచెం శక్తిని మనకి కూడా ధ్యానంలోకొచ్చిన తర్వాత అర్థమయింది మేడము. అక్కడ శక్తిని కోల్పోయాం, ఇక్కడ శక్తిని పుంజుకుందాం. ఏదో చేసి, చేసి అక్కడ పూజ దగ్గర కూర్చున్న తర్వాత ఇక నిద్ర ఊగటమే శక్తిని కోల్పోయే ఉంటాము. ఊగుతా ముందు పట్ట. అది గుర్తించాము ధ్యానంలోకొచ్చిన తర్వాత. ఇప్పుడు మనకి తెలిసిపోయింది. ఇది ఫస్ట్ గౌతమ బుద్ధుడు ఈ పద్ధతి భూమి మీదకి తీసుకొచ్చాడు. తర్వాత మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మనందరికీ తెలియపరిచాడు. దీని ద్వారా మనం ఒక శక్తివంతులుగా తయారవుతామనేది మనకి తెలియపరిచారు. ధ్యానం ఇంటింటి ధ్యానం పెట్టాం మేడం ఒకసారి. నేను ఎళ్ళలేదు. అది వేరే ఊర్లో. ఊరు పిరమిడ్ గురించి అందరికీ తెలియాలని ఊర్లో మొత్తానికి తెలియాలని ఒక ఇంటింటి ధ్యానం అని పెట్టాము. ఒక ఇల్లు చెప్పాము. ఆ ఇంట్లో మీరు కూర్చోండి అని చెప్పాను. నేను ఇంటి దగ్గర అదే టైంలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు పత్రి గారు 10 నిమిషాల్లోనే అవతల మా వారు ఫోన్ మాట్లాడుతున్నారు. ఈడ ధ్యానంలో కూర్చున్న 10 నిమిషాల్లోనే ఆయన ఒక కర్ర తీసుకొని డాన్స్‌లేస్తున్నారు. డాన్స్‌లేస్తుంటే నేనెళ్ళాను. ఎళ్ళంగలోనే ఆహ్, సా సారే మాట్లాడారు. "నాకు ఊర్లన్నీ చూపెట్టాలిరా" అన్నారు. అనంగలోనే నేను నాకేం తెలుసన్నాను. నాకేం తెలుసన్న తర్వాత పద అని కర్ర ఒకటిచ్చారు నాకు. నేను నడుస్తానున్నా ఆయన ఎనక డాన్స్ చేసుకుంటా వస్తున్నారు. ప్రతి ఊరు అన్ని గ్రామాలన్నీ తిరిగి, తిరిగి, తిరిగి ప్రతి గ్రామం చూపెట్టాను. నీ వల్లే అవుద్దని చెప్పారు అది కూడా. అయితే నాకేమొచ్చు అని అన్నాను అక్కడికి. నీ వల్లే అవుద్ది చూపెట్టు అన్నారు. నడవమన్నారు. నడుసుకుంటా ఎళ్తా ఉంటే ఒక చోట కొన్ని ఊర్లు చూసిన తర్వాత ఒక 2 ఊర్ల దగ్గర ఎందుకో నాకు ఇది కాదు సారు మీరాగండి అనంటే మళ్ళా తొంగి, వంగి చూసిన తర్వాత ఎర్ర రోడ్డు కనిపించింది. మళ్ళీ అనిపించింది ఈ ఊరు అవును సరే సార్ ఇది కూడా అవును అని మళ్ళీ అక్కడి నుంచి నడిచాం. చాలా ఊర్లు చూపెట్టాను. ఊర్లు చూపెట్టిన తర్వాత పత్రి గారు ఒక ఇంటికెళ్లారు. ఎళ్లి ఒక మంచం మీద కూర్చున్నారు. అది కూడా తెల్ల నులకతో అల్లిన మంచము. మధ్యలో కూర్చున్నారు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఆయన ఎనకాల. నేను ముగ్గురమే. అయితే నేను నా పనయిపోయింది సార్ నేనెళ్ళిపోతున్నా సార్ అన్నాను. ఎక్కడికెళ్ళిపోయేదే కూర్చోమన్నారు. కూర్చోమంటే నేను కాలకట్ట వైపు కూర్చున్నాను. అటు కాదు ఇటు నా పక్కన కూర్చోమన్నారు. ఆయన పక్కన కూర్చున్న తర్వాత 2 ఈ మధ్యలో ఏళ్ళు పెట్టి రో ఒకసారి గట్టిగా ఒత్తారు మేడం. గట్టిగా 2 గోడల సందుని బట్టి ఒత్తారు. అంటే అది నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అక్కడ నొప్పి పట్టింది మేడము. అది అప్పుడప్పుడు నొప్పి పుడతా ఉంటది. అక్కడ నొక్కితే నొప్పి బాగా పుడుతుంది సార్ అని నేను సార్ మీదకే ఇరుసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా అప్పుడు ఆ నొప్పి గట్టిగా వచ్చేసింది. ఇంకా తర్వాత నాకు ఆ నొప్పి రాకుండా పోయింది.
అదొక ఎక్స్‌పీరియన్స్ మేడం. చా ఇంకా మా ఇంటి దగ్గర ఇవన్నీ ధ్యానంలో మేడం నాకు స్వప్నాల్లో కాదు. ఎక్కువ శాతం నేను ధ్యానంలోనే. స్వప్నాల్లో నేనేమి ఎక్కువ నాకు ధ్యానంలోనే ఎక్కువ ఉంటా. ఏదన్నా క్లాసులు ఎవరికైనా చెప్తే రోజుకు 2, 3 గంటల వరకే నేను పడుకుంటాను. అది గూడా మా వారు తిడతారు. దెయ్యంలాగా కూర్చొనున్నావనన్న ఆలోచన కోసం పడుకుంటా మేడం. ఇంకా నేను స్వప్నాల్లో ఏమీ చూసుకోలే. అంతా ఏదైనా ధ్యానంలో కూర్చున్నప్పుడే. ఇంకొక రోజు మా ఇంటి దగ్గర మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ధ్యాన సభ పెట్టారు. పత్రి గారొచ్చి కూర్చున్నారు. అన్నీ చెప్పటం మొదలుపెట్టారు. అయితే ఇంకప్పుడు అనిపిచ్చింది మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ధ్యానానికొస్తారు. ఏ రోజుకైనా వస్తారని అనిపిచ్చింది. అక్కడ ఆయన ప్రేమనాథ్ గారు గూడొచ్చారు. ఇంకొక సార్ గూడున్నారు. ఇద్దరు, ముగ్గురు తెలిసిన సార్లు గూడున్నారు. అక్కడ అట్టా సభ జరిగిందొకసారి. ఇంకొకసారి పత్రి గారు ఇంటింటి ధ్యానం జరిగేటప్పుడండి కోట్లాది మంది రోడ్ల నిండా జనమున్నారు. ఆ జనముంటే ఒక్కొక్కళ్ళకి ఎనర్జీ ఇచ్చుకుంటా పత్రి గారు అంటే అందరికీ ఇటల్లా. ఆ కోట్లాది మనిషిలో కొంతమందికి బ్లూ కలర్ ఎనర్జీ ఇచ్చుకుంటా అక్కడక్కడ కొంచెం కొంచెం యేసుకుంటా ఎళ్తున్నారు పత్రి గారు. అది పత్రి గారు చూశాను. తర్వాత నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఈశాన్య మూల వచ్చి ధ్యానం చేసేవాళ్ళు. నాకు నేను చూసా కొన్ని రోజులు కొంతమందికి ఆ ధ్యానంలో ఉన్నోళ్ళు ఆయన ఈశాన్య మూల కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు భాష పట్టేసుకొని ఆ దర్శనం నేనే కాదు ఆ ధ్యానంలో కూర్చున్నోళ్ళు చాలా మంది దర్శించుకున్నారు. తర్వాత పిరమిడ్ కట్టే వాళ్ళ ఆ ఏరియాలో కూడా శంకుస్థాపన అయిన తరువాత ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నామన్నప్పుడు కూడా వచ్చి ఆ గుంట తీసిన దానికి ఈశాన్య మూల గుంటకి ఈశాన్య మూల కూర్చొని ధ్యానం చేస్తూ కనిపిచ్చారు. ఇంకా అది ఆగిపోద్దేమో అనుకున్నాం. అది శంకుస్థాపన కూడా కాదనుకున్నాం. అది శంకుస్థాపన అవ్వటానికి కారణం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ మెసేజ్ ఇచ్చారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్లి నిద్ర చేసి రమ్మన్నారు. ఆ పిరమిడ్ ఆయన్ని నన్ను తీసుకెళ్ళమని పిరమిడ్ మాస్టర్ ఎవరో చెప్పారంట. నన్ను తీసుకెళ్లారు. 4కి దర్శనం అయ్యింది తిరుపతిలో తెల్లవారుజామున. ఇంకా 4 నుంచి 6 దాకా మమ్మల్ని ఎవరు కదిలిచ్చలేదు. గుడి లోపలే అంటే దేవుడున్న దగ్గర కాదు. బయట వైపు ఖాళీ ఉంటది చూడ. అక్కడ 2 గంటలు ధ్యానానికి కూర్చున్నాం. 6 లేపారు. ఈ 6 లోపులో ఈ మెసేజ్ ప్లానింగేసి నేను నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించింది. నన్ను "జయ ఆగు" అన్నారు. ఆగు అని ఒక తెల్లటిది ఇచ్చారు చేతికి. కిందకు చూడమన్నారు. అంతా ప్లానింగ్ చేసున్నది. లేచిన తర్వాత 6 మాస్టర్స్ అందరూ అదే బ్రాహ్మణులొస్తున్నారు. ఖాళీ చేసి బయటికెళ్ళమన్నారు. ఇక వచ్చిన తర్వాత ఆయనకి చెప్పాను. ఇలా వచ్చింది అన్నయ్య అని చెప్పాను. ఆ పిరమిడ్ ఆయనకి. వాళ్ళ కొడుకు ఏదన్నా అడ్డు పెడతాడేమో 2 ఎకరాలంటే ఇవాళ అది 3.5 కోట్లు వాల్యూ ఉంటదండి. అంత అది రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉంటది. అయితే పెడతాడేమో అడ్డు అనుకున్నాము. కానీ వచ్చిన 5 రోజులకే అది చేలో కట్టెలున్నాయి అయన్నీ నరికేసి, 5వ రోజు శంకుస్థాపన జరిగిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు టాపు వరకొచ్చింది. టాపు గూడా ఈ మధ్య కాలంలో అయిపోయి, రేపు కృష్ణాష్టమికి అక్కడ దశావతారాలు తిష్ట వేసుకోనున్నాయి. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కల్కి భవాని ఆయన కల్కి భవాని భక్తుడు. కల్కి భవన్ ఉన్నారు. అందరూ అక్కడ ఉన్నారు. అందరికీ దర్శనం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకున్నారు. ఆ పిరమిడ్ చుట్టూ కూడా నెగెటివ్ శక్తులు రాకుండా ఆ కల్కి భవాని గుర్రమేసి కూడా తిరుగుతున్నట్టుగా ఒక అమ్మాయికి దర్శనం జరిగిందంట. కల్కి భవాని అమ్మాయికి. ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని ఆ పిరమిడ్ మొన్న గూడా పిరమిడ్ శంకుస్థాపనకని మొన్న జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ మా చైత్ర మాసం పౌర్ణమి నుంచి అక్కడ అఖండ ధ్యానంగా మేము పౌర్ణము ఇదే ఆదివారం 4 ఆదివారాలు నేనెళ్ళి ధ్యానం చేయమని చెప్పారు. ఎవరికో ఒక పిరమిడ్ మాస్టర్‌కి చెప్పారంట. ఆ అమ్మాయి చేస్తేనే అది కప్పు కూడా పడుద్దని. ఎళ్ళాను మేడం. అక్కడ పౌర్ణమి రోజు చైత్ర మాస పౌర్ణమి రోజు ధ్యానానికి కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరూ ఆ స్థలం ఇచ్చిన ఇద్దరు ఒక గుమ్మం మీద కూర్చొని గుమ్మాలు పెట్టేశారండి. ఆల్రెడీ డిజైన్ గుమ్మాలు. గుమ్మాలు కూడా పెట్టేశారు. ఆ గుమ్మం అలానే ఉంది.
ఇంకా సిమెంట్ ఏమి చేయలేదు. అయితే ఆ గుమ్మం మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు. రిబ్బన్ కట్టి ఉన్నది. ఇక కత్తెర పెట్టి కట్ చేసింది చూడలేదు కానీ వాళ్ళు అక్షంతలేసింది చూశానండి. అది కూడా నెరవేరుద్దని ఉన్నది. మళ్ళీ ఇంకొకటి వరల్డ్ మెడిటేషన్ అనే డే వచ్చిందిగా మేడం. అది కూడా నాకు 15 రోజులు ఒక అమ్మాయి అడిగింది. మా ఇంట్లో కొంచెం ధ్యానం చేయమని. ఒక పౌర్ణానికి భాద్రమాస భాద్రమాద భాద్రపద మాసము దసరా మాసానికి ఆశ్వీజ మాసం పౌర్ణానికి అనుకుంటా మేడం. కూర్చొని ధ్యానం చేశాను. 15 గంటలు, అది కూడా 3 గంటలు చేసినట్టే ఉంది. 15 గంటలు ధ్యానం చేస్తే తెల్లవారు 6 దాకా, నేను 10 దాకా కూర్చున్నానుకో 6కే 6కో 5:30 టైంలో ఈ మెసేజ్ వచ్చింది మేడం. ఇక ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ ఆనందంతో నేను లేచేసా మేడం. అప్పటికి 15 గంటలయింది. ఆ మెసేజ్ ఎలా ఉందంటే చేతి కింద ప్రాణి కనిపించింది. ఆ కాంతిలో ఆ చెయ్యి ఇలా జరపంలో ప్రపంచ శాంతి అని ఉంది. నేను వెంటనే మళ్ళా ఇది కనిపించింది. మళ్ళా మర్చిపోతాం. గంటలు ఎక్కువైపోయిన కొద్ది మనం ఇంకా ఎయ్యయ్యో సంభాషణ జరుగుతా ఉంటాయి మేడం. గురువులు, మాస్టర్లు అందరూ మాట్లాడతారు. వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎయ్యో క్లాసులు చెప్తాను ఉంటాను. ఆ సంభాషణలో మర్చిపోతానేనని వెంటనే లేచా. అప్పటికి 15 గంటలయింది. అప్పుడు మళ్ళా మాస్టర్‌కి ఫోన్లు చేసి సీనియర్ మాస్టర్‌లకి చెప్పాను. కాపోతే పత్రి గారు 2016లోనే వరల్డ్ మెడిటేషన్ డే వచ్చిద్దని చెప్పారంట. కానీ అది నాకు తెలీదు. 21నే డిసెంబర్ 21ది కూడా ఇస్తారని తెలీదు. పత్రి గారు చెప్పారంట అది కూడా. నాకొచ్చిన 2 నెలలకే వరల్డ్ మెడిటేషన్ డే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది. అది 10 మందికి, మరి నేను అందరికీ చెప్పా. మాస్టర్స్ చాలా మందికి చెప్పాను. ఇలా వచ్చింది. అయితే ఇది చెప్పారని నాకు తెలీదు మేడం. అయితే 2016లో అయితే వాళ్ళు ఇచ్చారు కదా! ప్రభుత్వం ఇచ్చింది కదా! ఇచ్చిన తర్వాత చెప్పుకున్నారు. పత్రి గారు 2016లోనే చెప్పారు ఇట్టొచ్చిద్దని. ఇక అప్పుడు నేను అనుకున్న ఇది అందరికి చెప్పాలి కాబట్టి ముందే చూపెట్టారనుకున్నాను. మళ్ళా ఇంకొక చోట పిరమిడ్‌లో క్లాస్ చెప్పటానికెళ్ళాను ఆకిరిపల్లి. వాళ్ళకి ఎనర్జీ కావాలని అన్నారని ఎళ్ళాను మేడము. ఎళ్ళినప్పుడు అక్కడ చూడంగలోనే పిరమిడ్‌లో ఫుల్ ఎనర్జీ ఉంటది. ఈ పిరమిడ్ ఊరు మధ్యలో ఉంది. చెట్లు గూడా బాగా ఉన్నాయి పచ్చగాని. ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. పిరమిడ్ కట్టారు కానీ. ఆ పిరమిడ్‌లో జనము ఊరు మధ్యలో ఉంది. ఎవరు రావటం లేదని వాళ్ళు జెప్తున్నారు. అయితే 41 డేస్ పెట్టుకున్నారు. నన్ను పిలిచారు. అయితే ఎళ్ళినప్పుడు ఒక 13 ఉన్నారు. ఇంకొక 13 ఒక 25 దాకా ఉన్నారు. ఆ 13 అఖండ ధ్యానంకెళ్లారు. విజయవాడలో అమ్మవారి గుడిలో జరుగుతుంటే మళ్ళా నేను క్లాస్ చెప్పే టయానికి వచ్చారు ఆళ్ళు కూడా. 12కి అయిపోయి. వచ్చిన తర్వాత నేను ధ్యానంలో 1 అవర్ కూర్చున్నాక మేడము, పత్రి గారు నా పక్కన నా ఎనకే అది అయ్యప్ప స్వామి మాలలో ఉండారు. తర్వాత ఆయన మళ్ళా అయ్యప్ప మాలలో కనిపిచ్చారు. తర్వాత కనిపియలే. ఆ పత్రి గారిలాగా కనిపించలేదు. నా పక్కనున్న కూడా పూర్తిగా ఎనర్జీతో నిండిపోయింది. ఈ పిల్లలు చదువుకునే పిల్లలు, కాలేజీ పిల్లలొచ్చారు. ఆమె విజయవాడ మేడం చెప్పిందంట, మీరందరూ ఎళ్ళండి. అప్పుడు ఎనర్జీ వచ్చినోళ్ళు ఇప్పుడు అందరూ డల్ అయిపోయారంటున్నారని చెప్పారంట. ఆ రోజు వచ్చారు కాలేజీ నుంచి పిల్లలు. వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళని లోపలికెళ్ళిపోయారు. ఆ ఎనర్జీ ప్రతి అణువుకి ఎలా ఎళ్ళేది కూడా వాళ్ళు దర్శించుకున్నారంట. నేను తర్వాత 1 అవర్ తర్వాత వాళ్ళు క్లాస్ చెప్పమన్నప్పుడు చెప్తున్నా కూడా వాళ్ళకసలకి మెలుకువ కూడా రావట్లేదంట. చివరికి వాళ్ళు లేచి చెప్పారు. ఎప్పుడో పత్రి గారున్నప్పుడు మేము పడ్డ ఎనర్జీ ఇయాల మేము చూసుకున్నాం మేడం అని. ఆ రోజు నాకేమొచ్చిందంటే మేడము, ఆ మధ్యలో మొత్తం 25 మంది, 24 మందో కూర్చున్నారు మన ధ్యానులు. చుట్టూ అన్ని ఆశ్రమం మాస్టర్స్ గురువులు ఉంటారు గదండీ! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది డ్రెస్ కోడింగ్. ఆ డ్రెస్ కోడింగ్‌లో ఉన్నారు. 3 లైన్‌లో నిలబడ్డారాళ్ళు. గురువులు. తర్వాత ఆ ఊరిలో బజారుల నిండా పిరమిడ్ వైపునే జనం చూసుకుంటా పిరమిడ్ వైపే వస్తున్నారు. కోట్లాది మంది మనుషులున్నారు. పిరమిడ్ అది చూశాను నేను. ఈళ్ళు కూడా అందరూ బొట్లు కూడా వేరు వేరుగా ఉండేట్టున్నారు. ఓహో! అన్ని ఆశ్రమం వాళ్ళొచ్చారు, నిలబడ్డారు. ఆళ్ళని దర్శించాను, వాళ్ళని చూశాను.
తర్వాత లేచిన తర్వాత అమ్మ ఎనర్జీ లేదంటున్నారేంటి, ఇంత ఎనర్జీ ఉంటే రేపు అందరూ వస్తారు ఈ పిరమిడ్కి, అందరూ ధ్యానం చేసుకోవాల్సిందే, తప్పదు ఈ పిరమిడ్లో వచ్చి చేయాల్సిందే, ఈ పిరమిడ్ అంత శక్తి క్షేత్రం అని చెప్పాను. చెప్పిన తర్వాత అవును దీప్తి మేడం కూడా చెప్పింది మేడము, ఇక ఇది శక్తి క్షేత్రమే అవుద్దని చెప్పారు, మంచి ఎనర్జీ ఉందని చెప్పారు అన్నారు. తర్వాత 4 రోజుల తర్వాత అండి ఒక అవధూత గారు వచ్చారు. వేరే మేముండే ఏరియాలో ఒక పిరమిడ్లో అమావాస్య క్లాస్ అనుకుంటానే దాన్ని పిలిచారు. కాకినాడ దగ్గర దాసు గారు అని ఆయన రామదూత ఏదో అన్నారు, అవధూత కాకినాడ దగ్గర, కాకినాడే అన్నారు, పెద్దాపురం, కాకినాడ దగ్గర పెద్దాపురం ఆయన వచ్చారండి. నేను అక్కడికి వెళ్ళి ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, ఇలా ఉన్న పత్రి గారు ఈ భూమి మీద తీసుకున్న ప్రతి ఒక్క మనిషి పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటేనే వాళ్ళ జన్మ రాహిత్యం అవుద్దని ఆయనకి మెసేజ్ వచ్చిందండి. నేను కూడా చూసింది అదేగా మేడం. నేను ఇదంతా నాకు తెలియదు కదా, నాకు తెలియపరచటానికి నేను ఇంకా ఊరికి ఆటోలే ఎక్కువ, బస్సులు ఉండవు, ఒక్కదాన్ని ఎలా వెళ్దానని అనుకున్నాను. ఎందుకో చివరి టైంలో అక్కడ శాఖాహార ర్యాలీ అయిపోయిన తర్వాతే వెళ్ళా నేను. ఇది తెలుసుకోవటానికి వెళ్ళా, ఇది 10 మంది చెప్పాలని అప్పుడు అర్థమైంది. ఆయనకి మళ్ళా వెంటనే అవధూత గారికి చెప్పాను. పత్రి గారు, నేను పత్రి గారు ఉండంగా నేను ఎప్పుడు ఆయన లెక్క చేయలేదు, ఆయన ఎంత శక్తివంతుడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన పోయిన తర్వాత నేను పేరవరం వెళ్ళాను, అక్కడ చూశాను ఆయన శక్తి ఏంటో. ఆ నుంచి వచ్చాను, అప్పుడు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఒక పత్రి గారు ఫోటో ఇచ్చారు, నేను వచ్చి నా రూమ్లో పెట్టుకున్నాను. ఆ రాత్రి పడుకున్నాను నేను, నాకు సన్మానం చేసి పంపించారు, నేను పడుకున్నాను. నీకేంటి ఆర్థిక ఇబ్బందులా అని పత్రి గారు వచ్చారు, వచ్చి అన్నాను. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగం చేసిన ఆయన 10 ఏళ్ళు తెచ్చి, ఉద్యోగం వచ్చిందని 10 ఏళ్ళు తెచ్చిచ్చారు. ఆ రోజు నుంచి మేము మా క్లాస్ చెప్పడానికి వచ్చిన రోజు వరకు ఆయనకి ఏ రోజు చూసినా డబ్బులు వస్తానే ఉన్నాయంట. ఆయన అన్నారు ధ్యానం ద్వారా డబ్బులు వస్తాయి అని చెప్పేశారు. నేను కూడా ఆర్థిక ఇబ్బందులు ధ్యానం ద్వారా తీర్చుకున్నాను, ఆయన కూడా అదే చెప్పారు. కానీ ధ్యానం ద్వారా సాధించలేనిది ఏదీ లేదనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలింది. అన్నీ ఉన్నదంతా మనలోనే ఉంది, బయట ఏమీ లేదు, ఎక్కడో ఉన్నదని మనం ఏదో అపోహ పడుతున్నాము. అది దాన్ని చూసి దీన్ని చూసి మనము వాళ్ళకున్నది మనకి లేదు అనేది బాధపడుతున్నాం. వాళ్ళ స్థితి అది, మన స్థితి ఇది. మనం తక్కువ స్థితిలో ఉన్నామంటే మన కర్మలు తక్కువ ఉన్నాయని, వాళ్ళు ఇంకా కోరికలతో ఉన్నారంటే వాళ్ళకి ఇంకా కోరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా జన్మలు ఉన్నాయి. మనం తక్కువ జన్మలకి తక్కువైనవి మన జన్మలు, మనం చివరి జన్మ చేసుకోవాలి, ఆఖరి జన్మ చేసుకోవాలి అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది మేడం. ఎప్పటికైనా ధ్యానం ద్వారానే మనం ఏదైనా సాధిస్తాము. మన ఉన్నత లోకానికైనా సత్యలోకానికి పోవటానికైనా కారణం. ఇంకా పత్రి గారు దర్శనాలు, ఒకరోజు మా బాబు, నేను వైజాగ్ వచ్చినప్పుడు బాబు పిల్లల్ని తీసుకురాలేదు, అప్పుడు నాకు కొత్త తెలియదు, పిల్లల్ని విడిచిపెట్టి నేనే వచ్చాను. మా మామయ్య గారు పంపిస్తే ఛార్జీలు కూడా ఆయనే ఇచ్చి పంపించారు. మా చెల్లి నేను వచ్చాము, ధ్యానంలో కూర్చున్నా. ఇంకా అప్పటికి మనకి ఏ క్లాసు తెలియదు, ఏది తెలియదు. ఆయన తటపర్తి వీర్రాఘయ్య గారు కూడా ఏమీ చెప్పలే, ధ్యానంలో చేతుల్లో ఏళ్ళలో పెట్టి కూర్చునే క్లాస్ చెప్పారు అంతే. అనుభవాలు అనేది నాతోనే ఏం పొందాము అనేది చూపెట్టారు, చెప్పారనే. ఏం పొందామంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడు కనిపి, అవన్నీ కూడా మనకి తెలియదు అప్పుడు. ఒళ్ళంతా చీమల పాకిపోవటం, కరెంటు షాక్ కొట్టినట్టు ఎగిరి పట్టం, ఆయన తిడతాడేమో కదిలితే అనుకోవటం, నొప్పి వస్తుంది అనుకుంటే అది మళ్ళా చిన్నగా తగ్గిపోయేది. అక్కడ 3 గంటలు సిట్టింగ్, రోజు 9 గంటలు కూర్చోబెట్టారు కదా ఆయన. సరే చివరి రోజు ఆయన గుర్తించాడు, నువ్వు ఇప్పుడు ఈ 3 రోజులు ధ్యానం కాదే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచో ధ్యానం చేస్తున్నావని ఆయన అన్నారు. లేదు సారు, నాకు ఇప్పుడే, నేనేదో పూజలు చేసుకున్న ఫస్టే తిట్లు తిన్నాను కదా, ఏదో చేస్తున్నానని మామయ్య గారు ఈమె ఎప్పుడు ఆ పూజల్లో చేసుకోవటం, ఆ ఇంట్లో సమస్యలు వచ్చి నేను ఏడ్చుకోవటం పెట్టానని తీసుకొచ్చారు అని అంటే, ఇంకప్పుడు చెప్పారు ఏమి నీ అనుభవాలు చెప్పమంటే, అప్పుడు విఘ్నేశుడు కనిపించాడు ఫస్ట్, తర్వాత బుద్ధుడు కనిపించారని. ఆ బుద్ధుడు అన్ని పాలరాతి అయితే నేను అనుకున్న ఈ బుద్ధులు కనిపిస్తారని, విఘ్నేశ్వరుడు అని కనిపిస్తాడని కూడా తెలియలా, అక్కడ పంచుకుంటారని కూడా తెలిసి చూశాను అంతే. ఆయన చెప్పమన్నారు, చెప్పాను. తర్వాత
ఇంకా అక్కడి నుంచి ఏదో మనము అన్నీ చూసుకుంటామండి ధ్యానంలో కూర్చొని. అది పంచుకునేది ఇంక నేను ఎక్కడికి క్లాసులకెళ్ళలేదు. ధ్యానంలో మట్టికి 1 అవర్ కూర్చోవటం మొదలుపెట్టా. కూర్చోటం రోజు ఒక 1 అవరు. కాపోతే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడే మా పిల్లలు బోయి బయట ఏదో పగలగొట్టి రాటం, ఏదో ఇంటి మీద రాలి చేసేవాళ్ళండి. బాగా దూల పనులు చేసేవాడు మా బాబు. కానీ ఏదో తెలిసేది కాదు. మా ఆయన తిట్టటం మొదలుపెట్టాడు. "నువ్వు పిల్లలు పట్టించుకోకుండా కూర్చుంటున్నావు. వాళ్ళు పోయి ఇళ్ళ మీద తగువులు తీసుకొస్తున్నారని" తిట్టేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు చక్కగా చదువుకుంటున్నట్టు కూర్చునేవాళ్ళండి నా ముందు. "అమ్మ నువ్వు ధ్యానం చేసుకో మేము చదువుకుంటూనే." అట్టనే కళ్ళు మూసేదాన్ని ఎళ్ళిపోయేవాళ్ళు. నేను లేచేవరకే వాళ్ళ నాన్న రావటం, వాళ్ళు కొట్టటం సరిపోయేది. నన్ను తిట్టడం సరిపోయేది. కానీ ఈళ్ళు స్కూలుకెళ్ళిన తర్వాత కూర్చోవటం చేసుకున్నా. అప్పటికే కొన్ని అనుభూతులు పొందేదాన్ని. ఇవన్నీ ధ్యానంలో వస్తాయనేది కూడా తెలీదు. కింద కూర్చుంటే పైకెళ్ళిపోయేదాన్ని. ఒక ఎలుగ్గా పైనుంచి మళ్ళా ఎలుగ్గా భూమి మీదకి రావటము, బట్టలు లేకుండా ఉండటము. అంటే ఇప్పుడు కూడా నేను ఎక్కువ శాతం బట్టలు లేకుండే ఉంటాను మేడము. అయితే ఆయన వంశీ గారిని అడిగితే అది అవధూత లక్షణాలమ్మా అని చెప్తారు. నువ్వు గతంలో అవధూతవు అయ్యుండుంటావు అని అన్నారు. కానీ ఇప్పటికి నేనేదో ఎవరికన్నా ఏదైనా సంభాషణ చెప్తున్నా నాకు బట్టలు లేవని తెలుస్తుంది గానీ, వేరే వాళ్ళు మళ్ళీ మామూలుగా నన్ను చూస్తా ఉంటారు. నేనేమో అమ్మో! నా బట్టలు లేవే అనిపిచ్చిద్ది. అలా ఇప్పటికి కూడా నాకు అలా తెలుస్తూనే ఉంటది మేడము. ఆహ్, ఆయన చెప్పారు ఇకది. మనమైతే ఉన్నాయేమో ఆ స్థితి ఏమో గతంలోనే ఉన్నానేమో అనుకుంటాను కానీ, నేను అవధూతనని నేను పూర్తిగా చెప్పలేను. అది. మేడం. ఇంకా అయితే మనకి ఏంజెల్స్, ఆర్కేంజెల్, దేవతలంటారు కదా! ఆ దేవతలు అనేది కూడా ఇలా మనకి హెల్ప్ చేస్తారన్నారు కదా మేడము. అవి నేను అదే చెకింగ్ జేయాలని నేను అడిగేదాన్ని మేడము. ఇది నాకవసరం. లేపోతే ఎవరికైనా బాగోకపోతే వాళ్ళ దగ్గరికెళ్ళమంటం. వాళ్ళకది క్లియర్ చేసి రండి అని అడగటము. అలా వాళ్ళకి కూడా కనిపించటము. మళ్ళా నాకు ఈ ఇంట్లో ఏమన్నా కనిపియపోతే నాకు నిజంగా ఏంజెల్స్ దేవతలు చూపెట్టాలి అని అనేదాన్ని. కరెక్ట్‌గా చెయ్యి అక్కడికే తీసుకెళ్ళి పెట్టేది. అసలకి ధ్యానంలోకొచ్చిన తర్వాత మతిమరుపు లేకుండా అన్నీ ఎతుక్కోకుండా నాకు అది ఏదన్నా కనిపించలేదనుకో, ఏంజెల్ దేవతలు ఎక్కడున్నా చూపెట్టండి అని అంటే చాలు చెయ్యి అక్కడికే తీసుకుపోయి పెడుతున్నాయి. అలా మా పిల్లలు గూడా చదువులో ధ్యానమే చేస్తారు. ఇద్దరు బాబు లండన్‌లో ధ్యానమే చెప్తాడు వాడికి వాళ్ళ ఫ్రెండ్స్‌కి. పాప ఏం చెప్పదు కానీ ధ్యాన స్థితిలోనే ఉంటది. తనకి ఏ సమస్య ఉన్నా ధ్యానం ద్వారా నివృత్తి చేసుకుంటది. వాళ్ళకి భాష్య స్కూల్లోనే నేర్పారు. వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ సమస్యకి వాళ్ళు పరిష్కారం. నేను అడిగేది మాస్టర్స్‌ని మట్టికి వాళ్ళకి ఆస్తులు అడగను మేడము. వాళ్ళకి ఏ సమస్యొచ్చినా దానికి సరిపోయిన జ్ఞానం, ఎరికతో కూడిన జ్ఞానం ఇయ్యండి. ఆ సమస్య నుంచి వాళ్ళు విడుదల అవ్వాలి. ఆ జ్ఞానమే ఇయ్యమని అడుగుతాను. వ మనం ఎటు వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని వచ్చాం భూమి మీదకి. ఆయన ఏమియ్యాలో మనకన్నీ ఇస్తానే ఉన్నాడు. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి అన్నీ. ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ కోరిక అది కూడా మా పిల్లలకి చెప్పాను. అమ్మా మనం ఎక్కువ ఉన్న దానిలో తృప్తి పడాలి. ఏదైనా మనం సంపాదించిన దానిలో సేవ చెయ్యాలి. ఆ సేవే మన ఎనకాలొచ్చేది. ఇక్కడ కుప్పబెట్టింది రాదు. ఈ అకౌంట్ రాదు. ఆ అకౌంట్ మనం సేవ్ చేసిందని వాళ్ళకు వచ్చిన దానిలో వాళ్ళు ఇలా నన్ను సేవకు పంపిస్తా వాళ్ళు డబ్బులిస్తారు. ఏ పిరమిడ్‌లకైనా ఇస్తారు. నేను క్లాసులకెళ్ళేదానికి ప్రతిదానికి వాళ్ళే డబ్బులిచ్చి మనం ఒక రూ. 100 అడిగాను. 200 అక్కడ పెట్టెళ్తారు. ఎవరైనా క్లాస్‌కెళ్తే అమ్మో! రాలేనేమో అన్నాననుకో, "ఎందుకు రాలేనంటున్నావు? ఎళ్ళిపో" అని అంటారు. మా వారికి ఒక కాలు లేదు. అయినా సరే నన్ను ఆపరు పంపించేసేస్తారు. బండి మీద తీసుకుపోయి ఆయన వదిలిపెట్టైనా వస్తారు. అది ఇక్కడ కుదరకపోయినా. అవన్నీ యూనివర్సల్ చూసుకోండి. ఆ పత్రి గారు చూడండి ఆయన ద్వారా నేను ఇలా ప్రసారం చేయాలనేది ఉన్నది. ఇదంతా పత్రి గారిచ్చిన ఆస్తియే గాని నాదేమి కాదు. ఇదే ఒక మావయ్య గారు చూపెట్టారు కాబట్టి ఆయనిచ్చిన ఆస్తి, అసలైన ఆస్తి ఆనంద స్థితి అనేది నాకు అర్థమైంది మేడం. ఇక అసలైన ఆస్తి ఇదేనేక మేడం. ఇవి ఇవి ఇక్కడ ఉన్నాయని చూసుకోవటానికే గాని, మనం ఉన్న క్షణకాలం అది అంతవరకే. పోయిన తర్వాత వచ్చేది కాదు. పోయిన తర్వాత కూడా ఉండేది ఈ ధ్యానం ద్వారా పొందిన ఆస్తియేనని అది ఆ మార్గం చూపెట్టారు నాకు మామయ్య గారు.
ఇది అసలైన ఆస్తి మామయ్య గారు ఇచ్చింది అనేది ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటానే ఉంటాను. నన్ను బయటికి పంపించిన నా పిల్లలకి, నా భర్తకు కూడా చెప్పుకుంటాను. ఆయన ఎట్టి పరిస్థితి ఎక్కడ ఆగొద్దంటారు. నీకు ఈ నాకు ఇంత నేను అయితే 49వ సంవత్సరంలో ఆయనకి భూమి మీద ఇక లేదండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మలు అందరూ 49నే వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈయనకు కూడా అదే ఉన్నది. తాళపత్ర గ్రంథంలో ఆయనకి రాసిపెట్టి ఉందని చెప్పారు. ఇంకా నేను అనుకున్నాను అదే టైంలో ఇంకా 49 వెళ్ళి 50 వస్తుంది. 28న డిసెంబర్ 28న దెబ్బ తగలటము, 31న డిశ్చార్జ్ అన్నారు. కరెక్ట్‌గా ఇరిగింది గదా! కొంచెం నయమేను, కొంచెం హెల్పింగ్ ఉంది గదా! అనుకున్నాను మేడము. 31న డిశ్చార్జ్ అన్నారు. అంతే లేచి నడవబోయేటప్పటికి ఇంకా ఆయన మెలికలు తిరిగి పడిపోవటం, కోమాలోకెళ్ళిపోవటం. ఇక ఆ స్టేజికెళ్ళినోళ్ళు తిరిగి రారని అన్నారు. అన్నా కూడా చివరి టైంలో ఇంకా నేనేమనుకుంటే జనవరి 1 దాటితే జనవరి 1 ఆయన బర్త్‌డే. ఇది దాటితే బతుకుతాడనే ఆశ ఉంది. మా వాళ్ళందరూ కింద పడి డొర్లి ఏడుస్తున్నారు. నాకెందుకో మరి పత్రి గారిచ్చి నేనే అసలు డల్లు క్యాండిడేట్ మా ఇంట్లో. కానీ నాకు ఒక్క చుక్క కూడా నీరు రాలా. సాయంత్రం 10 చుట్టాలందరూ చూసి వెళ్ళిపోయారు. ఇంకా మా ఆయన దగ్గరికెళ్ళి ఒక గడ్డం పట్టుకొని ఇలా అన్నాను, మీరు వస్తారు, అందరితో కలిసి భోజనం చేస్తారని చెప్పొచ్చాను. ఇక ఆయన అంతే వచ్చిన తర్వాత సాయంత్రం 10 అమెరికా ఆయన మా వారోళ్ళ ఫ్రెండు వాళ్ళ మేనమామ ఫోన్ చేస్తే ఇట్టా ఇక లాభం లేదని చెప్పేస్తున్నారు, ఇట్లా కోమాలో ఉన్నాడంటే ఆయన ఒక ఇంజెక్షన్ చెప్పారు. ఆ ఇంజెక్షన్ వచ్చి చేసి ఇక మైండ్ రాదు, ఇక గతం గుర్తుండదు అన్నారండి. అది చేసిన 2-3 గంటల్లో ఆయన అంతా బ్లడ్ క్లాట్ అయిపోయిందా, అది మొత్తం సరైపోయిందండి. ఇక కింద కాలొచ్చి ఏదో ఒక దాని మీద పోవాలి కదా, కింద పాదానికి వచ్చేవరకు ఇక ఆగిపోయింది. అది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది ఇక అక్కడ. అది సంవత్సరంన్నర ఎంత టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ అని సంవత్సరంన్నర ఆయన తిరిగాడు. అయినా కూడా నడుస్తుంటే బోన్ చిట్లిపోయి బ్లడ్ ఆగలేదు. ఇంక అంతవరకు తీసేయాల్సి వచ్చింది. అయినా కాలు లేదని కానీ నన్ను ఎక్కడికి ఇంట్లో ఆయనకి వండి అక్కడ పెట్టి వెళ్తా. లేదు నువ్వు వండకుండా వెళ్ళినా నేను వండుకుంటా, నువ్వు వెళ్ళు, నేను చైర్ వేసుకొని కూర్చొని వండుకుంటా నిలబడలేకపోయినా అని చెప్పి నన్ను పంపించేస్తారు. ఎక్కడ నన్ను ఇళ్ళ పక్కోళ్ళు కానీ మా ఊళ్ళో మా అన్నయ్య వాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ మడిసిని విడిచిపెట్టి ఇంట్లో వెళ్ళిపోతున్నావు అన్న మా ఆయన ఆవిడ ఆనందం మనం కాదంటామా, ఆమె వచ్చిన ఆనందం పొందాలి అంతేనని ఆయన చెప్పేస్తారు. తర్వాత ఇంకా పత్రి గారి బాబోళ్ళు తీసుకొచ్చారా అని అడిగారండి ఒకసారి పత్రి గారు ధ్యానంలోనే. అది పిల్లలు తీసుకురాలేదేంటి అని అడిగారు. పిల్లలు తీసుకురాలేదని నేను ఇంకేం మాట్లాడాను. తెల్లారి మళ్ళీ అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు పిల్లలిద్దరు నా దగ్గరకు వచ్చినట్టు ధ్యానంలో కనిపించారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి పత్రి గారికి ఇచ్చాను. కాసేపు పత్రి గారు ఆడుకున్నారు. అదే వాళ్ళకి 9th క్లాస్‌లో ధ్యానం క్లాసు వాళ్ళ భాష్య స్కూల్‌లో ధ్యానం చెప్పారేమో అనిపించింది. ఇంకా ఆ పిల్లల్నిచ్చి అప్పుడు ఈ షర్టులు ఏంటో ఆళ్ళ షర్టు వాళ్ళేసుకున్న గౌను బాగా గుర్తుండిపోయింది. తర్వాత సంవత్సరం పత్రి గారి దగ్గరికి డైరెక్ట్ నేను తీసుకెళ్ళాను. పత్రి తాత అని మా చెల్లెల పిల్లలు, మా పిల్లలిద్దరూ, వాళ్ళ పిల్లలిద్దరూ అందరూ ఆడుకున్నారు. పత్రి తాత అని ఇద్దరు మా చెల్లెల పిల్లలు, మా పిల్లలిద్దరు. ఒక 3 రోజులు ఉంచాను మేడము కర్తాల్లో పిల్లల్ని. 3 రోజులు ఉంచా తీసుకెళ్ళి. ఒక సంవత్సరం ధ్యానంలో వచ్చి అడిగారు కదా! మళ్ళా ధ్యానంలో నాకు కనిపించి మళ్ళీ పత్రి గారికి ఆ ధ్యానంలో తీసుకెళ్ళి ఇచ్చాను. మళ్ళా మరుటి సంవత్సరం ఫిజికల్‌గా పత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాను. అప్పుడు 3 రోజులు ఉంచాను. ఇంక పిల్లలు అప్పుడు 10th క్లాసు, నేను మళ్ళా ఎగ్జామ్స్ ఉంటాయని తీసుకొచ్చేసా. 3 రోజులే ఉన్నాను ఆ సంవత్సరం. తర్వాత అది బాగానే గుర్తుంది బాగా. ఆ పిల్లల షర్టులు అయన్నీ బాగా గుర్తున్నాయి. ఇంకా ఏంటో చెప్పబోయే. శాకాహార ర్యాలీలు చేసేవాళ్ళు. నేను హైదరాబాద్‌లో ఉండేనని, ఇక్కడ నందిగమేనండి విజయవాడకి 50 కిలోమీటర్‌లో ఉంటదండి. మా చెల్లి అక్కడే ఉంటది. వాళ్ళ పిల్లలు చదివించుకుంటా. వాళ్ళది పక్కన ముప్పాల. చెల్లి కూడా ఇప్పుడు పిరమిడ్ కట్టింది. 10 లక్షలు పెట్టి కట్టారు పిరమిడ్. చెల్లి 10 సంవత్సరాల నుంచి చుట్టూ ప్రసారంలోనే ఉన్నది చెల్లి. ఇప్పుడు కూడా ప్రసారంలోనే ఉన్నారు. కాకపోతే క్లాసులు చెప్పదు కానీ శాకాహార ర్యాలీలు, ఇక్కడ క్లాసులు పెడుతున్న పాంప్లెట్లు పంచటము,
అన్నదానానికి డబ్బులు వసూలు చేయటము, ఇవన్నిట్లో ప్రసారం ఉంటది. తనకొచ్చిన పొడుపు కథలతో జనాన్ని ఆకట్టుకుంటది. జనాలకి చెప్పటానికి చెల్లి గూడా. అంటే తను ఒకప్పుడు ఎలుగు స్టేట్ ప్రెసిడెంట్‌గా కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మన ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, నాగమల్లేశ్వరమ్మ గారికి, జయమ్మ గారికి, సరస్వతి గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.